ప్రపంచాన్ని సుమారు 2 ఏళ్ల పాటు అతలాకుతలం చేసిన మహమ్మారి కరోనా కారణంగా కళతప్పిన ఐపీఎల్ మళ్లీ కలకల్లాడేందుకు పరితపిస్తోంది. 2008లో ఈ లీగ్ మొదలైనప్పటి నుంచి 2019 వరకు ఇంటా బయట గేమ్లతో దేశ ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అలరించిన అతిపెద్ద క్రికెట్ లీగ్ కరోనా కారణంగా కళతప్పింది. గడిచిన 3 ఏళ్ల పాటు ఆంక్షల వలయంలో చిక్కి స్టేడియాలు వెలవెలబోయాయి. టీఆర్పీ రేటింగులు రాక ఒకంత నిరాశకు లోనైన ఐపీఎల్ ఈ సీజన్ నుంచి ఆంక్షల పరుగులను అందుకోవడానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కరోనా నేపథ్యంలో గత 3 సీజన్లు పలు ఆంక్షల మధ్య జరిగిన ఐపీఎల్ టీ20 క్రికెట్ టోర్నీకి మళ్లీ పూర్వవైభవం వచ్చింది. ఈ సంవత్సరం ఎలాంటి ఆంక్షలు లేకుండా అభిమానులకు పూర్తి స్థాయిలో వేసవిలో పరుగులు విందు అందించడానికి ఐపీఎల్ జట్లు సిద్ధమయ్యాయి. ఇవాళ సాయంత్రం అహ్మదాబాద్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ 4 సార్లు టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్లో సీజన్ ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్ టోర్నీ మొత్తం 10 జట్ల మధ్య 12 నగరాల్లో 74 మ్యాచ్లు 2 నెలల పాటు జరగనున్నాయి. లీగ్ దశలో 70 మ్యాచ్లు ఉండగా ప్లే ఆఫ్ దశలో 4 మ్యాచ్లతో టోర్నీ ముగుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు జైపూర్తో పాటు గువాహటి పంజాబ్ కింగ్స్ జట్టు మొహాలీతో పాటు ధర్మశాలలో కూడా మ్యాచ్లు జరగనున్నాయి. కరోనా కంటే ముందు ఐపీఎల్లో ఇంటా బయట పద్ధతిలో ఆయా ఫ్రాంచైజీల మధ్య మ్యాచ్లు జరిగేవి. కరోనా కారణంగా ఈ పద్ధతికి విరామం ఇచ్చారు. ఇప్పుడు అంతా బాగుండడంతో నిర్వాహకులు మళ్లీ పాత పద్ధతిలోనే ఐపీఎల్ నిర్వహించనున్నారు. అయితే ప్లే ఆఫ్ 3 మ్యాచ్లకు సంబంధించిన తేదీలు వేదికలను ఇక త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరగనుంది. ఫైనల్ మ్యాచ్ వేదికను కూడా తొందరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఐపీఎల్ కోసం క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒక్కొక్క జట్టు తన హోమ్ పిచ్లు 7 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఉప్పల్ స్టేడియంలో అన్ని మ్యాచ్లు జరగబోతున్నాయి. 10 ప్రధాన నగరాల్లో ఐపీఎల్ను నేరుగా వీక్షించే అవకాశం ఫ్యాన్స్కి ఈసారి లభించింది. 2 నెలల పాటు ఇక ఫ్యాన్స్కు తీరుకుండదనే చెప్పాలి. దాదాపుగా 74 మ్యాచ్లు జరుగుతాయి. మేలు రకం ఆటగాళ్లు మైదానంలో చెలరేగి ఆడుతూ ఉంటే ఇక పండగ కాక మరేంటి. మరి ఈ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించే ఓపెనింగ్ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపుగా 1,00,000 మందికి పైగా ప్రారంభోత్సవ పండుగను చూసే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది. బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్ అలాగే కత్రినా కైఫ్, టాలీవుడ్ నటి తమన్నాతో పాటు అరిజిత్ సింగ్ లాంటి వాళ్ళు కూడా తమ పెర్ఫార్మెన్స్లు ప్రదర్శించబోతున్నారు. మొత్తంగా 74 మ్యాచ్లు జరగబోతున్నాయి. రాను రాను రోజుకు 2 మ్యాచ్లు కూడా జరుగుతాయి.